బాపట్ల జిల్లా చీరాల రామ్నగర్కు చెందిన మల్లి జీవమ్మ తన ఆస్తిని బంధువులు అక్రమంగా ఆక్రమించారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తనకు చెందిన ఆస్తిపై బంధువులు అక్రమంగా కబ్జా చేయడంతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆమె తెలిపారు. ఆస్తికి సంబంధించిన హక్కు పత్రాలు, ఇతర వివరాలను అధికారులు పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలని కోరారు. ఆక్రమణను తొలగించి తన ఆస్తిని తనకు అప్పగించేలా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కలెక్టర్ను విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని మల్లి జీవమ్మ కోరారు. అంజే కోడలు నేను అంజే కోడలు వాళ్ళకి ముగ్గురు కొడుకుల్లో ముగ్గురు చచ్చిపోయారు. నా ఆస్తులన్నీ ఎత్తుకొని వెళ్ళి మళ్ళీ అంగటమ్మ దగ్గర పడిపోయింది. రెండో తోడుకోడలు కాడికి వెళ్ళి నా ఆస్తులన్నీ, అమ్మాయి నా ఆస్తులు నాకు ఇద్దరు రా అమ్మాయి అంటే కోర్టులో చూసుకుంటుంది. కోర్టుకి వెళ్ళాలన్నా కోర్టులో కాగితాలు కావాలి కదా, నంబర్లు చెప్పాలని. నేను శనివారం రోజు వెళ్తే వాళ్ళ చెల్లెల్ని నన్ను కొట్టేదానికి పిలిపించింది. నన్ను రోడ్డు దాకా తరిమింది. వాళ్ళ చెల్లెలు బూతు మాటలంతా తరిమింది. నా ఆస్తులన్నీ ఆ అమ్మాయి కాడే అప్పు అయిపోయింది. నేను తినేదానికి లేకుండా ఈరోజు నడి బజార్ పాలు అయిపోయానయ్యా నేనయ్యా. నా కొడుకు కానీ ఆరోగ్యం బాగలేదు, మా పరిస్థితి అసలు బాగలేదు. మళ్ళీ ఆస్తి అంతా ఆ అమ్మాయి దగ్గర తీసుకుని రెండో తోడుకోడలు మమ్మల్ని ఆటాడిస్తుంది. ఆ అమ్మాయికి పిల్లకాయలు లేదు, ఏమీ లేదు. వాళ్ళ భర్తది కోట్లు వచ్చింది. చచ్చిపోతే వాళ్ళ భర్తది సీఏ. ఆ అమ్మాయికి కోట్లు వచ్చింది. వాళ్ళ భర్తది నేను అడగట్లేదు. నా అత్త మామ వాళ్ళ మామ సంపాదించిన ఆస్తులే నేను అడుగుతుండా. 5 ఎకరాల పొలం ఉంది, 5 సెంట్లు భూమి ఉంది, ఒక డాబా కట్టారు. ఆ డాబాలో 1.5 స్థలం నాకు రావాలి.